అని ఎలాంటి పక్షవాతం లేకుండా విశ్వాసముతో నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తానని, ప్రజల పట్ల నేను అండగా ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హర్షియా అను నేను శాసన సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారం, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు హర్షియాను నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత రాజ్యాంగం పట్ల సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యునిగా నేను శివాను కె శివనందిని అను నేను శాసన సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వాధికారంగా మగగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని తెలంగాణ శాసనసభ సభ్యురాలు కె శివనందిని అను నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బొల్లెత్తుల స్వేచ్ఛ అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుతానని, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలతోని కానీ లేకుండా రాజ్యాంగం శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్వేచ్ఛను నేను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియక వచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పి వరుణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాధవనందన్ అనే నేను శాసన సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన సభ్యునైన మాధవనందన్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
Be one seated. I would like. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అండర్ 14 సీఎం షాబాబు గారికి రూలింగ్ గ్రీన్ అందరికీ నా కృతజ్ఞతలు. నేను మాట ఇస్తున్నాను, ఎలాంటి పార్షాలిటీ లేకుండా ఆపోజిషన్ పార్టీని మరియు రూలింగ్ పార్టీని ఒకేలా చూస్తానని. ఎవ్రీ డిసిజన్ I take here today would be betterment of the house. Now I will like to bring, I please it request Honorable CM Shyam Garu to give opening address to this house. నమస్కారం అధ్యక్ష. ఇక్కడ ఉన్న అండర్ 14 ఎమ్మెల్యేస్కి మరియు మంత్రులకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అధ్యక్ష, ఇవాళ మనం బిల్ పాస్ చేసేటప్పుడు విద్యార్థుల లైఫ్ని మార్చుతుంది. అదే డ్రగ్స్ అబ్యూస్ బిల్. ఈ బిల్ని మనం డిస్కస్ చేసేటప్పుడు, డిబేట్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చర్చించుకొని ఈ బిల్ని అన్ని పార్టీల మద్దతు ఉంటుందని కోరుతున్నాను. అధ్యక్ష, 2023 నుంచి 25 వరకు మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి కొనసాగిస్తున్న ముఖ్యమైన పథకాలు చెప్తున్నాను. మొదటిగా రైతు భరోసా. రైతులకి ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందిరమ్మ ఆత్మ భరోసా, భూమి లేని రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అంతేకాదు అధ్యక్ష, సౌర గ్రామ పథకం, గ్రామంలోని అన్ని ఇళ్లకు త్రాగునీటి బోర్లు అందిస్తుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మహిళలకు ఉచిత బస్ ట్రావెలింగ్ అందిస్తుంది. మహిళలకు అన్ని సౌకర్యాలు అందిస్తుంది. అంతేకాదు అధ్యక్ష, సన్నబియ్యం ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాం. ఆడబిడ్డలకు ఆత్మగౌరవంతో బ్రతికేలా ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి చేశాం అధ్యక్ష. సోలార్ ప్లాంట్స్ వివాహం అప్పగించాం. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇల్లు లేని పేదవాళ్లకు 5 లక్షలు ఫ్రీ లోన్ ఇచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు. Now I request Honorable Opposition Leader to give their opening address. Meghana Garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ ఉన్న కొత్త ఎమ్మెల్యేస్గా ఎన్నికైన సభ్యులకు మరియు ప్రభుత్వానికి ధన్యవాదములు. సీఎం గారు చెప్పిన ఈ కొత్త చట్టం తీసుకురావడం వల్ల విద్యార్థులలో మార్పు వస్తుంది అంటే చాలా సంతోషం అధ్యక్ష. దీనికి ఈ చట్టం పాస్ కావటానికి మా తరఫున కూడా అందరం మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. సభ అందరినీ అడుగుతున్నాను, ఈ బిల్ పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎలాంటి అభిప్రాయాలు తెలపబడుతున్నా ఈ బిల్ను ఆమోదిస్తున్నాను. Now we will into questioning hour. Madam Speaker, first I wish to new ruling party to pass these new laws. But I wanted to ask the question for ruling party, how many own gold medals in Olympic 2024 by the Telangana Athletics? They got 0. It means invented Aryabhatta number 0. పోలీనే వదిలేద్దామంటే ఎంతమంది పాల్గొన్నారో తెలియదు. ఇంతకీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది
question to answer. Shall I talk, speaker? Go ahead. ధన్యవాదములు అధ్యక్ష. ప్రతిపక్షం వారు అడుగుతున్నారు అధ్యక్ష. అయితే విరాట్ కోహ్లీ ఆడడం మానేసి స్విమ్మింగ్ నేర్చుకోవాలా అధ్యక్ష? నేను ప్రతిపక్షాన్ని అడుగుతున్నా అధ్యక్ష. మీరు అమెరికా వెళ్ళి అడగండి. మీరు ఎన్ని వరల్డ్ కప్లు గెలిచారో చెప్పమనండి అధ్యక్ష. మన మిత్రురాలు చెప్పినది కదా అధ్యక్ష. ఏమని ఒలింపిక్ లో పెడితే మేమే ఫస్ట్ వస్తామని అంటున్నది కదా. అదే వాళ్ళకు పరుగుల పందెం పెట్టింది అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసే పరుగులు నత్త నడక ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ప్రజలు వాళ్ళని పరుగు పందెంలో వెనక్కు నెట్టేసి మనల్ని ఎంచుకున్నారు అధ్యక్ష. మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం అధ్యక్ష. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళని ఒలింపిక్స్ వెళ్ళేటట్లు, అలాగే వారికి ప్రోత్సాహం కూడా ఇస్తాం అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో చదివే కాదు, స్పోర్ట్స్ కూడా ముఖ్యమని ఈ సమాజానికి తెలియజేస్తాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అర్షద్ గారిని మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం సంబంధిత మంత్రులు కోరుతున్నాం అధ్యక్ష. కొన్ని పనులు ఎలక్షన్ ముందు అలాగే ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయమని సీఎం గారిని అడుగుతున్నాం అధ్యక్ష. వెంటనే నిధులు మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేయమని కోరుతున్నాం అధ్యక్ష. Now in this session we will be moving into opening hour. Chandrika garu about the subject education issue. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడున్న ప్రభుత్వం విద్యపై చాలా నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, కొన్ని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించలేని దీన స్థితిలో ఉంది అధ్యక్ష మన ప్రభుత్వం. అయితే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి పాఠశాలకు సరైన బడ్జెట్ రూపొందించి మంచి ఫలితాలు కానీ మద్దతులు కానీ కల్పించాం అధ్యక్ష. అలాగే విద్యా ప్రమాణాలు చెప్పేందుకు కృషి చేసి, అయితే అధ్యక్ష ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని కూడా అపాయింట్మెంట్ చేయలేని దీన స్థితిలో ఉంది అధ్యక్ష మన ప్రభుత్వం. అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలో బడి పిల్లలు తిరగాలి కానీ ఎలుకలు తిరగమేంటి అధ్యక్ష? అలాగే హాస్టళ్లలో ఎలుకలు పిల్లలు పడుకునే సమయంలో ఎలుకలు కొరకడం వల్ల పిల్లలు ఆసుపత్రి పాలైన ఇది దారుణం అధ్యక్ష. అధ్యక్ష, హాస్టళ్లలో పిల్లలకు పెట్టే ఆహారంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదా అధ్యక్ష? ఎంతో మంది పిల్లలు ఆసుపత్రికి గురయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు ఎలా ఉండాలి అధ్యక్ష? ఎలా చదువుకోవాలి హాస్టళ్లలో? Now I request to CM to give answer to this question. కూర్చోండి మాట్లాడతారు. హాస్పిటల్లో పెట్టిన మెడికల్ కాలేజీలు పెట్టిన సేవ చేసిన అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి మాట్లాడండి. మంత్రి గారు చూడండి అధ్యక్ష, నేను మాట్లాడాలి. మాట్లాడండి, నిశ్శబ్దం ఉండండి. పేదలకు సేవ
వేలాది కంపెనీలు హైదరాబాద్కు వచ్చి ఎన్నో వేల పెట్టుబడులు పెట్టడం ద్వారా నిరుద్యోగులు ఎన్నో అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ప్రపంచంలోనే అమెరికా తర్వాత హైదరాబాద్ అధ్యక్ష. పెట్టుబడులకు కేంద్రంగా అలాగే ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు ఇస్తాం అధ్యక్ష. ఇంకా ఎన్నో పెట్టుబడులు పెడతానంటే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంత విశేషం పనికిరాదు అధ్యక్ష. ఈ ప్రశ్న ఎవరికి అధ్యక్ష? అధ్యక్ష నేను మాట్లాడాలో వద్దా అధ్యక్ష? ఆనంది గారు కూర్చోండి, మేము మాట్లాడండి. అధ్యక్ష, ఈ ప్రభుత్వం 2009 నుంచి చెప్తున్నారు అధ్యక్ష. అధికారంలోకి మేము వచ్చి కూర్చుంటాం అన్నారు కదా అధ్యక్ష. కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఎందుకు అధ్యక్ష ఇంత ఫ్రస్ట్రేషన్? అధ్యక్ష ఫ్రస్ట్రేషన్ మాకున్నా వాళ్ళకున్నా ఫస్ట్ మాట్లాడుతున్నారండి అబద్ధాలు. కూర్చోండి అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు అధ్యక్ష. బయట చెప్తారు అధ్యక్ష, మనల్ని ఎవ్వరు నమ్ముతలేరు, అప్పులు పుడతలేవు, దివాలా తీసామని చెప్తున్నారు కదా అధ్యక్ష. ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష 1,50 కోట్లు అప్పు చేశామని రొమ్ము తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఉన్నది మాట్లాడుతున్నా అధ్యక్ష. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఆయన కరెక్టా ఈయన కరెక్టా? అంటే రాము కరెక్టా రెమో కరెక్టా? మరి ఢిల్లీకి వెళ్ళడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఉద్యోగాలకు పైసలు లేవు కానీ అలాగే ఫ్యూచర్లు సిటీలు అని బ్రహ్మాండంగా కొన్ని కోట్లలో టెండర్లని, వాటర్లో టెండర్లని, మూసీ సుందరీకరణని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇన్నిటికి పైసలు ఉన్నాయి కానీ 6 గ్యారెంటీలకు మాత్రం పైసలే లేవు అధ్యక్ష. శబ్దం. మహిళలకు 2,500 పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, దేనికి పైసలు లేవు అధ్యక్ష. ప్రభుత్వం వస్తే వెంటనే రుణమాఫీ చేస్తాం అన్నారు కదా అధ్యక్ష. అధ్యక్ష, నేను సీఎం గారిని ఒకటే అడుగుతున్నా అధ్యక్ష. నీది కొడగల్ నియోజకవర్గం, నాది సిరిసిల్ల నియోజకవర్గం. ఇప్పుడు సభ అయిపోయినాక ఇప్పుడే లేదా రేపు అన్నాక ఎల్లుండి ఏ టైం అంటే ఆ టైం అధ్యక్ష. ఏ ప్లేస్ లోనైనా రుణమాఫీ అయిందంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అధ్యక్ష. అలాగే అధ్యక్ష, తులం బంగారం ఆడపడుచులకు ఏమైంది అధ్యక్ష? అలాగే ప్రజలు గోల్డ్ అని ఓట్లు వేశారు అధ్యక్ష. ఈ కాస్త గోల్డ్ రోడ్ గోల్డ్ అయింది అధ్యక్ష. లంకా బిందెలు దొరికేదాకా ఉండాలి అధ్యక్ష మా ప్రజలు. అధ్యక్ష, డబల్ బెడ్రూమ్స్ అధ్యక్ష. సొమ్ము ఒకటి సోపు ఒకటి అధ్యక్ష. కూర్చోండి. దీనికి ఇందిరమ్మ ఇళ్ళని ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ మేము కట్టామని దానికి ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టి జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని ఇల్లు కట్టుకోవడానికి చెప్పారు అధ్యక్ష. వాళ్ళకి చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ ప్రభుత్వానికి. ధన్యవాదాలు అధ్యక్ష. అప్పలాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష, ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం రవాణా సదుపాయాలు కల్పించాలి అధ్యక్ష. అలాగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలనుకున్నా, కానీ ఆ బిల్ గవర్నర్ దగ్గరే ఉండిపోతే కొన్ని రోజుల తర్వాత ఆ బిల్ గవర్నర్ పాస్ చేశారు అధ్యక్ష. కానీ ఎంతో మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. ఇప్పుడు ఆటో వాళ్ళని పొట్టలు పెట్టుకొని ఈ ఉచిత బస్సు అనే పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఆడోళ్ళని కొట్టుకోవడానికి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ రోడ్డు ప్రమాదాలు రోడ్లు బాగోలేకపోవడం వల్లే జరుగుతున్నాయి అధ్యక్ష. ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. ఇలా జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అధ్యక్ష? నేను మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష, ఇంకా ఎన్ని ప్రమాదాలు చూడాలి అధ్యక్ష? ప్రభుత్వం రోడ్ల పట్ల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
అధ్యక్ష వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. రుణమాఫీ మేము చేసేమా మాట్లాడమని అధ్యక్ష. అంటిని గారు వాళ్ళు ఒకరిని ముందర పెట్టుకొని ఎంకల బొమ్మల్లాగా నిలబడినారు అధ్యక్ష. మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళ సెంటిమెంట్లతో ఒకరిని ముందర పెట్టుకున్నారు అధ్యక్ష. ఎంకల నిలబడి బొమ్మల్లాగా అరుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అక్క చెల్లెలు అంటున్నారు అధ్యక్ష. నాకు 5-6 వేలు మిగులుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆడవాళ్ళకు మేము మేలు చేశామా లేదా అధ్యక్ష? ఆడవాళ్ళకు మేము మంచి చేయాలనే ఎప్పుడు మా ప్రభుత్వం ముందుంటుంది అధ్యక్ష. అదైతే అధ్యక్ష ఫ్రీ బస్ అంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అధ్యక్ష. ఫ్రీ బస్ ఎప్పుడు మాట్లాడినా ఏ సభలోనైనా ఫ్రీ బస్సే గుర్తుకొస్తుందా అధ్యక్ష? వాళ్ళకు ఆడవాళ్ళు సుఖపడడం వీళ్ళకి ఇష్టం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఫ్రీ బస్ పెట్టింది రోజు కొట్టుకోవడానికి అధ్యక్ష ఆడపిల్లలు. అధ్యక్ష బస్సులు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. కావాలని కొట్టుకోవడానికి అయితే ఆడవాళ్ళు ఎక్కరు కదా అధ్యక్ష. ఇప్పుడు ఆడవాళ్ళకి పైసలు మిగులుతున్నాయే లేదా అధ్యక్ష? 5-6 వేలు మిగులుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను ఒక గురించి మాట్లాడాలి. బి వరుణ్ గారు అప్పుడేమో అప్పులు చేసేవారు అధ్యక్ష. అప్పుడేమో అప్పులు చేసేవారు అధ్యక్ష. ఇప్పుడేమో అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కాపాడవలసిందిగా మన బాధ్యత. అబద్ధాలంటే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. అప్పుడేమో బకాయిలు పెట్టేవాడు అధ్యక్ష. ఇప్పుడేమో బుకాయిలు చెప్తున్నాడు అధ్యక్ష. మొత్తం బుకాయిలే చెప్తున్నాడు అధ్యక్ష. అప్పుడేమో బంగారు తెలంగాణ అంటున్నాడు అధ్యక్ష. ఇప్పుడేమో తెలంగాణనే లేదంటున్నాడు అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్లలో వీళ్ళు ప్రజలని మంచిగా చూసుకుంటే మాకెందుకు ఓటేసి మమ్మల్ని ఎందుకు ఓటారు అధ్యక్ష? ప్రజలు వాళ్ళు చేసే ద్రోహం అన్యాయం వల్లనే మా దాన్ని కోరారు అధ్యక్ష. ఫస్ట్ వాళ్ళని తెలుసుకోమని అధ్యక్ష. మాట్లాడేటప్పుడు మధ్యలో రావడం అసలు తెలుసా అధ్యక్ష? వాళ్ళకి ఏం చేసినామని బిల్లు పాస్ చేసినామని కూడా మేము వచ్చినాం. ఇది న్యాయం లేదు కాబట్టి వచ్చినాం. చంద్రిక గారు మీరు కూర్చోండి. అధ్యక్ష అక్క చెల్లెళ్లకు అందరికీ మంచిగా కడుపు నిండా 5-6 వేలు మిగులుతున్నాయి అధ్యక్ష. కడుపు నిండా తిన్న తర్వాత కూడా 5-6 వేలు మిగులుతున్నాయి అధ్యక్ష. అదే నాకు సంతోషంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష ఇలా అధ్యక్ష విద్య గురించి మాట్లాడేది. పరీక్షల్లో పేపర్ లీక్ చేసింది మేమే కదా అధ్యక్ష. మీరు చేసే ప్రతి పనికి ప్రతి నిరుద్యోగిని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష మేము చేసిన విద్యా పథకాలు ప్రతి నియోజకవర్గాల్లో యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూలు ఎవరు నిర్మించారు అధ్యక్ష? వీళ్ళు నిర్మించారు అవన్నీ. అంతేకాదు అధ్యక్ష ఐఐటి నీట్ ఉచిత కోచింగ్ అందించాం అధ్యక్ష. ఇప్పుడు అడుగుతున్నాను అధ్యక్ష, నేను ముఖాముఖి అడుగుతున్నా, ఇవన్నీ నిర్మించింది మీరా? ఈ పథకాలన్నీ విడుదల చేశారా? విద్య గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు అధ్యక్ష. ఇప్పుడు మాధవనందన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. ఇప్పుడున్న ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా మారింది అధ్యక్ష. ఎన్నికలలో హామీలో భాగంగా ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్లని, బిఎస్సీలు అని, గ్రూప్స్ అని ఇలా ఎన్నో చెప్పి మోసం చేసింది అధ్యక్ష. అలాగే గ్రూప్ 1 కూడా రద్దు అధ్యక్ష.
ఉద్యోగాలకు మరియు అప్లై చేసిన వాళ్ళ కంటే క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ రావడం ఏంటిది అధ్యక్ష? ఇది మోసం కాదా అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు మాకు ఇంత సమయం పట్టింది అధ్యక్ష. చేసింది తప్పులు వారైతే శిక్ష మేము అనుభవించాలా అధ్యక్ష? అధ్యక్ష, గత 10 ఏళ్లలో వారు అధికారంలో ఉండి వారు చేసిన మంచి పనుల కంటే పనికిరాని పనులే ఎక్కున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గోదావరి జలాల్లో పారే బీడు బావుల్లో పంటలు పన్నాయని నేను చాలా అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అంటున్నారు. సభని గౌరవించండి. కూర్చోండి మీరు. అధ్యక్ష, మాట్లాడాలా వద్దా అధ్యక్ష? మాట్లాడండి. అధ్యక్ష, గోదావరి జలాల్లో పారే బీడు బావుల్లో పంటలు పన్నాయని నేను చాలా స్పష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా వారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. అంటే ఈ రకంగా నిధుల్ని సక్రమంగా వినియోగించుకోలేదు, రావాల్సిన నేలని తెచ్చుకోలేదు, బైఫోర్కేషన్ యాక్ట్ ద్వారా వచ్చే వాటిని కూడా వినియోగించుకోలేదు అధ్యక్ష. రావాల్సిన నేలని తెచ్చుకోలేదు. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు అంత పెద్ద ఎత్తున రాలేదు, అవసరాలు తీరలేదు అధ్యక్ష. అధ్యక్ష, బడ్జెట్ అంటే అంకెలు సంఖ్యలు కాదు అధ్యక్ష. సామాజిక స్పృహతో కూడినటువంటి ఆలోచనలతో పెడుతున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళు కష్టపడి కట్టిన కట్టడాలను కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా 9 సంవత్సరాల లోపలనే అధ్యక్ష మన రామచంద్రుల అధ్యక్ష, మన రాముడు వీరు చంద్రుల అధ్యక్ష చల్లని పాలలో ఎన్నో వండర్స్ చేశారు అధ్యక్ష. నేను గత సంవత్సరం యూరోప్ వెళ్ళాను అధ్యక్ష. ఈఫిల్ టవర్ అని, లండన్ బ్రిడ్జ్ అని అలా గొప్ప వండర్స్ ఉండే ఇటువంటి వండర్స్ మన తెలంగాణలో కూడా ఉన్నాయి అధ్యక్ష. అందులో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని, అంబేద్కర్ సచివాలయం అని, అమరుల స్మారక కేంద్రం, అదే మాదిరిగా ప్రపంచంలో ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సభని గౌరవించండి. అధ్యక్ష, నేను మాట్లాడాలా లేదా? అధ్యక్ష, మీరు కూర్చోండి. మీరు మాట్లాడండి. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెక్షన్ కాదు కదా, ఈ రాత్రి కూడా సరిపోదు అధ్యక్ష. అసలు ఎప్పుడు సరిపోదు అధ్యక్ష. సరిపోకుండా మాట్లాడకండి. అరే కూర్చోండి మీరు. ఎందుకంటే పెద్ద పెద్ద టీషర్ట్ చేశారు. నేను మాట్లాడుతున్నా కదా, మీరు నేను మాట్లాడే వరకు ఆగదు కదా. ఆగండి. సభని గౌరవించకండి. మీరు మాట్లాడండి. అన్ని డెవలప్ ఇంకెన్నో వండర్స్ అధ్యక్ష చరిత్రలో నిలిచిపోయా అధ్యక్ష. ఇవన్నీ మా కార్మికుల కృషి వల్లనే జరిగింది అధ్యక్ష.